సార్ మాకు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం చొంపి గ్రామము. నా పేరు కొర్ర పరశురాము. దింస లీడర్ పరశురాం అంటారు. అందుట్లో మరి ఈ పర్యటనలో చాలామంది ఈ ఆదివాసీ గిరిజన దింస నృత్యాన్ని చాలా కాలంని బట్టి మేము మరి ఆడుచున్నాము. చంపి ఊర్లో ఈ దింస నృత్యం అనేది పుట్టింది. అందుట్లో మరి చంపి ఊర్లో మూడు గ్రూపులు మనం దింస నృత్యం చేస్తున్నాము. తర్వాత ఈ మన 11 మండలం నుండి కూడా చాలా మన కళాకారులు వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్లో మన ఈ అల్లూరి జిల్లా పేరు పెట్టడము, తర్వాత మనకు ఈ దింస నృత్యాన్ని బట్టి ఈ గిన్నిస్ బుక్ రావడము చాలా సంతోషకారణము. అందులో మరి నిన్న 1వ తారీఖున జరిగే ప్రదర్శనలో మోడీ గారు రావడము, చంద్రబాబు నాయుడు రావడము, పవన్ కళ్యాణ్ రావడము, ఈ రామ్మోహన్ నాయుడు రావడము అందులో చాలా సంతోషకారణము. తర్వాత మనకు ఈ గిన్నిస్ బుక్ రావడం చాలా సంతోషకారణము. అందులో ఇదే కూచిపూడి నాట్యం, భరతనాట్యం, కూచిపూడి నాట్యంకి గుర్తించినట్టు దేశవ్యాప్తంగా మనకు కూడాను ఈ ఆదివాసీ గిరిజన దింస నృత్యంకి గుర్తించి మనకు దేశవ్యాప్తంగా గుర్తించి మనకు ఈ ఐడెంటిటీ కార్డు ఇచ్చి మనకు కూడా ఉపాధి కల్పించే బాధ్యత మీ చేతులు ఉంది. కాబట్టి ఆదివాసీ గిరిజన దింస నృత్యం అందులో మనకు ఆదివాసీ గిరిజన దింస నృత్యాన్ని మనకు గుర్తించి చాలా వరకు మీరు మాకు గుర్తించి అవకాశం ఇచ్చి మనకు ముందుకు తీసుకెళ్తే నేషనల్ అవార్డు, ఇప్పటికే నేషనల్ అవార్డులో పర్యటనలో వెళ్ళేసి మనం ఆడుచున్నాము. అందులో మీ ప్రభుత్వం గుర్తిస్తే ఇంకా మరీ ముందుకు వెళ్ళేసి మా పిల్లల్ని ఉపాధి కల్పించే బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇంతవరకు మనకు ఐడెంటిటీ కార్డు ఇప్పించి మనకు గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన నిన్న పర్యటనలో వచ్చి చూసిన మరి ఈ రాజకీయ నాయకులకి సంతోషిస్తున్నాం సార్. అందుకు చాలా వరకు చాలా బాగుంది. అయితే ఈ రోజులో మనకు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది కోరుకుంటున్నాము. మరి ఇక్కడ మేము ఆడతాము. తర్వాత పుట్టిందైతే కేవలం చొంపి గ్రామంలోనే, మన అల్లూరి సీతారామరాజు జిల్లా చొంపి గ్రామంలోనే ఇది పుట్టింది. మా ఊరు చొంపి అండి. మా ఊరు చొంపి. మా తాతగారు, ముత్తాత కాలం నుంచి మేము ఇక్కడే మరి ఒక దింసాన్ని నమ్ముకుని ఉన్నాము. తర్వాత దింస కూడా ఆటోమేటిక్గా పిల్లలందరూ ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా అందరూ కలిసి ఆడతాం. ఒక పెళ్లి పేరంటాలు కానీ ఏం జరిగినా అందరు సంతోషభరితంగా మేము దీనికి చేస్తాము. అదేవిధంగా మరి నిన్నటి దినాన మనకి అక్కడ మన ఎయిర్పోర్టు ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్లోని మనం ఒక గిరిజనులకి మనమే మెయిన్గా 13,000 మంది అక్కడ హాజరవడం జరిగింది. ఆ 13,000 మంది హాజరు సంతోషకరం. మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, మరి చాలా మంది మినిస్టర్లు, చాలా మంది అధికారులు అక్కడ మరి రావడం జరిగింది. సంతోషము. వాళ్ళ ద్వారా మరి మా ఒక గిరిజన సాంప్రదాయాన్ని బయట మరి దింస రూపంగా అందరినీ ప్రదర్శించి గిన్నిస్ బుక్ని రికార్డు చేసుకున్నందుకు మరి ఆ గిన్నిస్ బుక్లో మనం మరి ఈరోజు ఎక్కామంటే అది కేవలం మన ఒక కష్టము, మన ఒక గిరిజనులు మన దింస మన డ్యాన్స్ వలన వచ్చింది. మరి ఈరోజు ఆ డ్యాన్స్ కి గిన్నిస్ బుక్ ఎక్కిందని సంతోషపడుతున్నాం. ఓకే, కానీ మరి ఈ రోజు నుంచి మళ్ళీ గాలికి వదిలేశారు. వాళ్ళకి మటుకి కంపల్సరీగా మా ఒక గిరిజనుల్ని ఇప్పుడు ఎవరైతే దింస ఆడుతున్నామో మాకి కొంచెం కళాకారులు గుర్తించి మన ఒక గ్రామాన్ని కూడా ఉన్నటువంటి ఈ దింసాని, మన ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక దింసాని కాపాడుకోవాల్సిందే గవర్నమెంట్ వారిని నేను కోరుతున్నాను. అదేవిధంగా మరి ఈ రోజు గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుందంటే మాట కాదు, చిన్న విషయం ఏం కాదు. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భరతనాట్యం, కూచిపూడి ఉంది కదా, దానికి ఎలాగైతే జాతీయ నాట్యంగా పరిగణించారో మరి మనది కూడా ఈ యొక్క దింసని కూడా జాతీయ నాట్యంగా, జాతీయ దింసగా దీన్ని కూడా వాళ్ళు గుర్తింపు చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళు గుర్తించి చేసినట్లయితే దీనికి మనం కూడా మరి దీనికన్నా ఇంకా బెటర్గా ఇంకా మేము కూడా దీనికి డెవలప్ అనేది చేయడం జరుగుతుంది. మరి కనుక ఈ ఒక విషయాన్ని మరి అధికారులను స్పందించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా కూచిపూడిని, భరతనాట్యాన్ని ఏ రకంగా గుర్తిస్తున్నారో ఈ దింసని కూడా అదే రకంగా గుర్తిస్తే బాగుంటుందని నేను ఈ దింస మన కళాకృతుల దింస తరపున నేను కళాకారుడిగా నేను మిమ్మల్ని అందరినీ